అమ్మా అనుపమమ్మ, నీ కూతురు వద్దు, మీరిచ్చేవి ఏమీ వద్దు. ఇక మీకు మాకు రామ్ రామ్. రే తమ్ముడు, నువ్వు రారా, బట్టలు సర్దుకుందాం. అది కదక్క. నడవరా. ఏది కాదు పల్లవి, అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నేను చేయని తప్పుకి నన్ను దోషిగా నిలబెడుతున్నారు. నన్ను అడ్డం పెట్టుకొని నిన్ను అనరాని మాటలు అంటున్నారు. సిద్ధుతో పెళ్ళవ్వాలనుకుంటేనే కదా మనం ఇవన్నీ పడాలి. నాకు సిద్ధుతో పెళ్ళొద్దమ్మా. నువ్వేం మాట్లాడు కళ్యాణి, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు సిద్ధు పెళ్ళొద్దని వెళ్ళిపోతే ఊర్లో జనాలు ఏమనుకుంటారో తెలుసా? అయిన వాడే, ప్రేమించిన వాడే వదిలేసి వెళ్ళిపోయాడని నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అప్పుడు నీకు పెళ్ళవుతుందా? అమ్మా, నువ్వెంత కోపంగా మాట్లాడినా ఆ మాటల్లో నా మీద ప్రేమే కనిపిస్తుంది. కానీ వీళ్ళెవ్వరికి నీ మీద కాని నా మీద కాని ప్రేమే లేదు. అవునవును, ప్రేమ లేకుండానే మీ అమ్మ అనుపమమ్మ గారు ఇన్నేళ్లుగా ఇంట్లో ఉంటున్నారా? ఇప్పుడు నిన్నుండనిస్తామా? మా ప్రేమల గురించి తర్వాత. ఎప్పుడు అనుపమ, కళ్యాణి అని కలవరించే మా అమ్మ ఈ పెళ్లి ఆగిపోతే ఊళ్ళో తలెత్తుకుని ఎలా తిరగలదు? అది ఆలోచించండి. అసలే పరువే ప్రాణంగా బ్రతుకుతుంది మా అమ్మ. ఒకసారి జరగబోయేది ఊహించుకో అనుపమా. అప్పుడు వీళ్ళమ్మ నాన్న, ఇప్పుడు మళ్ళీ కూతురు ఈ ఇంటి పరువు తీయడానికే పుట్టారని అందరూ అమ్మ ముందు అనుకుంటూ ఉంటే ఆవిడ బతకగలదా? కళ్యాణి, నాతోరా. అనుపమ కళ్యాణి ఏడుస్తుంటే అదేంటో నాకు తెలియకుండానే నా మొహంలో చిరునవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడేమైంది? ఇంకా నడిపిస్తాను కాదని. పద పద. అయినా నువ్వింత పిచ్చోడువేంట్రా? ఆ పిల్ల నీకెలా నచ్చింది? ప్రేమ లేదు, పెళ్లి లేదు. నువ్వింట్లోంచి వెళ్ళిపో. ఇప్పుడు ఏమైందని పల్లవి? ఎందుకు సిద్ధు నూరు పంపించేస్తున్నావు? ఇంకేం కావాలమ్మా? నీ కూతురు చేసే పనులకి నా తమ్ముడు మాటలు పడుతున్నాడు. మా పరువంతా పోతుంది. రాత్రిపూట వీణ్ణి బయటికి రమ్మని అందరి ముందు ఇరికించింది. ఇన్నేళ్లలో నా తమ్ముడి మీద ఒక్క మచ్చ కూడా లేదు. కానీ నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టాక అందరూ వాణ్ణి దొంగలా, తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నారు. అమ్మా, నీకు నీ కూతురికి ఓ దండం పెడుతున్నాను. నా తమ్ముడిని వదిలేయండి. ఇంకా చూస్తున్నావేంటి? పట్టుకో, బ్యాగ్ పట్టుకో. రా రా. పల్లవి, 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 రారా. పల్లవి, రా. నా మాట విను. ఇంత దూరం వచ్చాక, నలుగురికి తెలిసాక ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే తన భవిష్యత్ ఏమవుతుంది? ఇప్పటికీ మీ స్వార్థం మీదే కానీ నా తమ్ముడు గురించి, నా గురించి అసలు ఆలోచించరా మీరు? పల్లవి, మరీ ఇలా మంకుపట్టు పట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పు? ఇద్దరూ పేకల్లోతు ప్రేమలో ఉన్నారు. ప్రేమించుకున్న వాళ్ళకి సరదాగా గడపాలని, బయటికి వెళ్లాలని ఉండదా? నువ్వు ఎక్కడైనా అబ్బాయిలు బయటికి వెళ్దాం, తిరుగుదాం అంటారు. కానీ ఇక్కడ అనుకువగా ఉండాల్సిన ఆడపిల్లే అవ్వా. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఎవరేమనుకున్నా ఇలాంటి పిల్ల మాత్రం మాకొద్దే వద్దుదినా. మీ తమ్ముడే చేసుకోను అంటే ఇక కళ్యాణిని ఎవరు మాత్రం చేసుకుంటారు పల్లవి? మీ తమ్ముడే అంటే నా తమ్ముడేమైనా తక్కువ? సరే, ఇప్పుడేంటి?
తప్పంతా నాదే, నేనే బయటికి పిలిచాను, నన్ను క్షమించండి అని కళ్యాణి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తే కాని పెళ్లి కొప్పుకోవా ఏంటి? ఈ తలపొగరు పిల్ల ఎందుకు చెప్తుంది? తప్పు చేసినా తల కూడా దించదు. నేను నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. తప్పు చేయకపోతే నేనెందుకు తలదించుకోవాలి? చూసావా చూసావా వదినా ఎలా ఎదురు చెప్తుందో? ఇలాంటి పిల్ల క్షమాపణలు చెప్తుందా? చెప్తుంది. కళ్యాణి, పల్లవి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పు. నేను కాళ్ళు పట్టుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది కదమ్మా. నేను ఏ తప్పు చేయలేదు. నాకీ పెళ్ళొద్దు. నేను కాళ్ళు పట్టుకోను. అయ్యో కళ్యాణి, నీకు అర్థం అవుతుందా? ఇది నీ జీవితం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే పల్లవి ఒప్పుకుంటుందా? కనీసం నీ బదులు మీ అమ్మ అనుపమ అయినా తన కాళ్ళు పట్టుకోవాలని అంటుందేమో. పల్లవి, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే కాని కళ్యాణి మీద కోపం తగ్గి నీ మనసు మారదు అనుకుంటే నా కూతురు బదులు నేను క్షమాపణ చెప్తాను. పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తే ఆ తప్పు తల్లిదండ్రులదే. ఇప్పుడు కళ్యాణికి తల్లైనా తండ్రైనా నేనే. అమ్మా, అమ్మా, ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. నువ్వు తలదించుకునే పరిస్థితికి కారణం నేనే పిన్ని కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తాను. అవసరం లేదు. అమ్మా,
జరుగుతుంది ఇక్కడ? అనుపమ నీ కాళ్ళు పట్టుకోవడం ఏమిటి? అత్తయ్య అత్తయ్య అది నేను చెప్తానమ్మా. కూతురు చేసిన తప్పులకి అనుపమ పల్లవి కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగబోతోందమ్మా. ఏం పల్లవి? కూతురు భవిష్యత్తు పాడైపోతుందన్న బాధతో అనుపమ నీ కాళ్ళు పట్టుకుంటాను అంటే అనుపమ మనసు తెలిసిందానివి, అమ్మా అని పిలిచిందానివి వద్దమ్మా అనాల్సింది పోయి కాళ్ళు పట్టించుకోవడానికి సిద్ధపడతావా? అనుపమ స్థానంలో నిజంగా మీ అమ్మే ఉంటే ఇలా కాళ్ళు పట్టించుకుంటావా? అనుపమ, నిన్ను నా కూతురుగా దత్తత తీసుకోకముందు, కళ్యాణికి నువ్వు తల్లిగా మారకముందు మొదటిగా ఈ ఇంటి పెద్ద కోడలిగా వచ్చావన్న విషయం మర్చిపోకు. కూతురు తప్పు చేసిందని పెళ్లి ఆగిపోతుందేమోనని కాళ్లు పట్టుకోవడానికి నిర్ణయించుకుందేమోనమ్మా. తప్పెవరిదో ఎవరు చూశారు? సంపద కూడా తప్పు సిద్ధుదే అని చెప్పింది కదా, మర్చిపోయారా? సంపదేదో భ్రమపడుంటుందిలేమ్మా. అయినా ఇందులో కళ్యాణి తప్పే ఉంది. కళ్యాణి మాధురి కూతురు, పైగా పట్నంలో పుట్టి పెరిగింది. తప్పులు చేయటం అలవాటైపోయి ఇలా చేసుంటుంది. దమయంతి, నోరు అదుపులో పెట్టుకో. ప్రతిసారి మాధురి కూతురు అంటున్నావు. కళ్యాణి నీ సొంత అన్న కూతురు అన్న విషయం మర్చిపోతున్నావు. అంటే నేను పంచిన రక్తం. ప్రతిదానికి కళ్యాణి తల్లిని వేలెత్తి చూపిస్తున్నావు. అది కదమ్మా. నార్మల్. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే ఇద్దరి తప్పు ఉండే ఉంటుంది. సరే, కళ్యాణి సంగతి పక్కన పెట్టు. నువ్వు నా కూతురువే కదా, నీకు నా బుద్ధులు ఎందుకు రాలేదు? నీకు నాలో ఉన్న ఒక్క లక్షణమైనా వచ్చిందని ఈ ఇంట్లో ఒక్కరితో అయినా చెప్పించు చూద్దాం. నువ్వెక్కడికి సిద్ధు బయలుదేరావు? మీ అక్క మాటలే వింటావా? ఇంకెవరి మాటలు వినవా? అలా ఏం లేదత్తయ్య. లోపలికి వెళ్ళు. ఇక ఇంతటితో జరిగినవి మర్చిపోతే అందరికీ మంచిది. అనుపమా, కళ్యాణిని తీసుకొని లోపలికెళ్ళు. కళ్యాణి, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. నీకోసం అనుపమ కాళ్ళు పట్టుకోవడమే కాదమ్మా, ప్రాణమైనా ఇస్తుంది. అది గుర్తుపెట్టుకో. మీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళండి. కళ్యాణి నిద్రపోతున్న నాకు ఫోన్ చేసి బయటికి రమ్మంది. మాట్లాడుతుంది అనుకుని వెళ్తే కళ్యాణి హద్దులు దాటి నాతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. తప్పు కళ్యాణి అని చెప్పాను, కానీ నా మాట వినలేదు. మనం కాబోయే భార్యాభర్తలం, పైగా ప్రేమించుకున్న వాళ్ళం. తప్పేం కాదు అని ముద్దు పెట్టబోయింది.
ఆ సిద్ధుగాడు అసలు నిజంగా మనిషే కాదు, పైకి అమాయకంగా నటిస్తున్నాడు. వాడి నిజ స్వరూపం ఫోన్లో రికార్డైంది. అందరికీ చూపిద్దామనుకునే లోపు పగలు కొట్టేశాడు. ఫోన్ పగిలిపోకుండా ఉంటుంటే ఆఫీసర్కి చెప్పి సిద్ధుగాన్ని అరెస్ట్ చేయించుండేదాన్ని. పాపం అనుపమమ్మ నా కోసం పల్లవి పిన్ని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడింది. మా అమ్మా నాన్న వల్ల వచ్చిన కష్టాలు చాలవన్నట్టు అనుపమమ్మకి నేను కొత్త కష్టాలు బాధలు తెచ్చి పెడుతున్నాను. సారీ అమ్మా. ఎంత వెతికినా పేపర్లో ఏం లేనట్టే నా గురించి నువ్వెంత ట్రై చేసినా చిన్న క్లూ కూడా దొరకదు. రేయ్ నిన్ను. అరే నా మీద నీకు పీకల దాకా కోపం ఉన్నట్టుందే. ఉంటుందిలే, ఎందుకుండదు. అందరి ముందు కళ్యాణి అనే క్యారెక్టర్ని చీప్ మెంటాలిటీ అని బ్యాడ్ క్యారెక్టర్గా ముద్ర వేసి ఇంట్లో ఎవ్వరూ నిన్ను నమ్మకుండా చేశాను కదా. ఇప్పటికైనా జరిగేది చూస్తూ ఉండు. నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే ఇంకా ఇంకా నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాను. ఇప్పటికే అనుపమ నీతో సరిగా మాట్లాడడం లేదు, ఇకపై అసహించుకునేలా చేస్తాను. రేయ్ నువ్వు తెగించినట్టే నేను తెగించాను. ఎలాగో నీ వల్ల బ్యాడ్ అయ్యాను. ఇంకా కొత్తగా అవ్వడానికేం లేదు. ఈ కళ్యాణి తెగిస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. త్వరలోనే నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. నేను నువ్వే పట్టుకుంటాను అంటున్నావు బంగారం. నువ్వే కదా నా గర్ల్ ఫ్రెండ్వి. రేయ్ బంగారం గింగారం అంటే మూతి పగిలిపోతే. హాయ్ బాబోయ్, మామూలు వార్నింగ్ కాదు ఇది, పెద్ద వార్నింగే. అమ్మో భయపడాలి ఇప్పుడు. నువ్వు నన్నేం చేయలేవు. కావాలంటే నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. నా గర్ల్ ఫ్రెండ్తో పాటు నిన్ను కూడా పెళ్లి చేసుకుంటా. రెండో భార్యగా నా ఇంట్లోనే పడుంది. రేయ్ నోరు అదుపులో పెట్టుకో, లేదంటే చంపేస్తా. ఏయ్ నన్నే చెంప దెబ్బ కొడతావు కదా, నీ జీవితం మీదే దెబ్బ కొడతాను, చూస్తూ ఉండు. అయ్యో ఏమైంది కళ్యాణి? కళ్యాణి కళ్యాణి ఏమైంది కళ్యాణి? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడుతూ మాట్లాడుతూ దగ్గేస్తుంది. ఎవరు తలుచుకున్నట్టున్నారు. ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణి? బానే ఉంది నానమ్మ. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు సిద్ధు? కళ్యాణికి సారీ చెప్పాలని వచ్చాను అత్తయ్య. రాత్రి అందరి ముందు కళ్యాణి అన్న మాటలు చెప్పాను కదా, అందుకని. నన్ను క్షమించండి అత్తయ్య. రాత్రి కళ్యాణి మీద తప్పక చేయి చేసుకున్నాను. ఇంకెప్పుడు అలా చేయను. నన్ను క్షమించండి. పైకిలే. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు.
ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు మీ మధ్యకి రావు. తప్పకుండా అత్తయ్య. కళ్యాణి చిన్నపిల్ల, నేనే ఇంకా పూర్తిగా తనను అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంకా ప్రేమగా తనని చూసుకోవాలి. చూసుకుంటాను అత్తయ్య. కళ్యాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నన్ను క్షమించు కళ్యాణి, నన్ను క్షమించు. ఐ లవ్ యూ.